ఏమైంది మాస్టర్ గారు? ఏం ఆలోచిస్తున్నారు? విద్య, నేను ఇలా అంటున్నానని ఏమనుకోకు. టీచర్ ఉద్యోగం కంటే బిజినెస్ చేసుకునే వాళ్ళ జీవితాలే బాగున్నాయి. నేను కూడా ఏదైనా బిజినెస్ చేసుకుందామని. ఆపండి, 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 ఆపండి. నీ నోట్లో నుండి ఇంకొకసారి మాస్టర్ ఉద్యోగం మానేస్తాను అనే మాట వస్తే నేను జీవితంలో మీతో మాట్లాడను. అయినా నేనెప్పుడూ పక్క వాళ్ళ గురించి ఆలోచించను. మనకి డబ్బు లేకపోయినా పర్వాలేదు, డబ్బు వల్ల వచ్చే సుఖాలు మనకి రాకపోయినా పర్వాలేదు. పిల్లల్ని, వాళ్ళ జీవితాల్ని చక్కదిద్దే మాస్టర్ ఉద్యోగం వల్ల వచ్చే గౌరవం, తృప్తిగా ఉంటుంది. మీరు మాత్రం ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. మీరు మాస్టారు, నేను కూడా కాబోయే టీచర్ని. ఏమంటారు? అంతే కదా? అంతే 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 అంతే. అవును, స్కూల్లో ఏంటి క్యారియర్ చూపించమంటే ఏవేవో చూపించారు? అత్తయ్య గారు వేరే కర్రీ చెప్పారు. అది ఓ, అందరూ షేర్ చేసుకుంటారా? రేపటి నుండి నేనే మీకు క్యారియర్ తీసుకొస్తాను. ఎక్కడికి? స్కూల్కి. స్కూల్గా? ఏంటి అంత షాక్ అయ్యారు? ఏం లేదు, రోజు నాకు కొంతమంది పిల్లలకి అమ్మ క్యారియర్ పెడుతుంది, మీకెందుకు శ్రమ అని. పెళ్లి తర్వాత నేనే కదా క్యారియర్ పెట్టి పంపించాలి. ఇప్పటి నుండే అలవాటవుతుంది. మీ గొండి పెట్టడంలో నాకు తృప్తి ఉంటుంది, శ్రమ ఉండదు. మీరు చెప్తే వినరు కదా. మిమ్మల్ని చూసుకునే విషయంలో మీరు చెప్పినా వినను. ఓ సరే, నేను అత్తయ్యకి చెప్తాను. రేపు మీకు నేనే క్యారియర్ తెస్తున్నాను, అంతే. వస్తాను. రేపు నా జీవితం తల్లకిందులవడం ఖాయం అనిపిస్తుంది. భగవంతుడా, ఈ ఒక్క గండం గట్టెక్కేలా చూడు. ఇంకెప్పుడు జీవితంలో అబద్ధం అనేదే చెప్పను. విద్యా, అమ్మా విద్యా, అమ్మ పద్మ. ఏంటి మావయ్య? విద్య ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఈ మధ్య ఇంట్లో ఉంటున్న నాకే విద్య సరిగ్గా కనిపించడం లేదు మావయ్య. మీరొస్తే ఈ విషయం గురించే మాట్లాడదాం అనుకున్నాను. ఇంతలో మీరే అడిగారు. అర్థమేలా చెప్పమ్మా. పెళ్లి కుదిరిన తర్వాత అబ్బాయితో మాట్లాడడం తప్పు అని నేను అనడం లేదు మావయ్య గారు. కానీ ఇంట్లో ఉన్నంతసేపు అతనితోనూ వాళ్ళమ్మతోనూ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. ఒక నిమిషమ్మా. హలో, రామారావు గారు చెప్పండి. హలో, నేను మళ్ళీ చేస్తాను రామారావు గారు. నువ్వెందుకు వచ్చావు? మీ అమ్మాయి కోసం.
సుబ్బు ఇక్కడికి ఒక్కడే వచ్చాడేంటి? కంగారు పడకండి. నేను వచ్చింది మీ చిన్న కూతురు కోసం కాదు, పెద్ద కూతురు కోసం. విద్యతో ఏం పని? మా అమ్మ మీ పెద్ద కూతురికి ఇష్టమని స్వీట్స్ పంపించింది. నేనేలాగూ మీకు నచ్చను కదా, ఈ స్వీట్స్ అయినా నచ్చాయో లేదో అని మీ పెద్ద కూతురుని చెప్పమని చెప్పింది. ముందు బయటికి పోరా. ఏంటి గడప దాటి బయటికి పో. ఇప్పుడు నేనేమన్నానని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? రేయ్, మర్యాద సంస్కారం తెలియంది నీకు. వదినంటే అమ్మతో సమానం. కాబోయే వదిన్ని వదినాని కాకుండా నీ కూతురంటూ మాట్లాడతావా? ఇంకా వదిన కాలేదుగా. అంటే అవ్వదనుకుంటున్నావా? హ, నేనేం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. అయినా నాకెందుకు వచ్చిన కర్మ? హ, పోనీ మీరైనా తిని చెప్పండి. మా అమ్మ ప్రేమగా పంపించిన స్వీట్స్ ని విసిరేస్తావా? ఏం మనిషివయ్యా నువ్వు? నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ఎవరు మాట్లాడింది? వదినాన్ని పిలవమంటే నేను అలవాటు చేసుకోలేదు, అంత మాత్రానికి అరిచేస్తారా? నేను తప్పు చేస్తే పడతాను, నా తప్పు లేకపోతే ఎవ్వడిని లెక్క చేయను. నాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు 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 ఈ సుబ్బుగాడంటే ఏంటో చూపిస్తాను. రేయ్, ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించకూడదు. పో ఇక్కడి నుంచి. చూసావు విద్య, ఆ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో? ఇప్పటికైనా మించిపోయింది లేదు మావయ్య గారు. నిశ్చితార్థం మాత్రమే. మా అమ్మ ప్రేమగా పంపించిన స్వీట్స్ ని విసిరేస్తావా? ఏం మనిషివయ్యా నువ్వు? నేల పాలైన ఈ స్వీట్స్ ని బయట పడేస్తే కనీసం చీమలైనా తింటాయి. అక్క, మొదటి నుంచి సంబంధం తుమ్మితే ఊడిపోయే ముక్కులాగే తయారైంది. ఇప్పుడు నువ్వు ఆ సుబ్బుగాడిని ఏకంగా ఆదినారాయణ గారి ఇంటికి పంపించేశావు. ఆడప్పుడే చూసిరామంటే కాల్చి వచ్చే రకం. మేనమా పోలికలేమో. నా పొలికలు వచ్చేదో తెలియదు కానీ గాలి మాటలిని
గాలోలతో తిరిగి ఆడు బాగా సెడిపోయాడు. నన్ను చూసి ఏం నేర్చుకోపోయినా పర్లేదు, నిన్ను చూసి మాత్రం ఏమీ నేర్చుకోదని చెప్పానులే తమ్ముడు. గుడికొచ్చిన వాడికి గంట దొరికినట్టు ఈ ఇంట్లో అందరికి మా ఆయనే దొరుకుతాడు అనడానికి. తింటున్నాడు. అయినా తెలిసి దురదగుంటాకుని ఎవడన్నా ఒంటికి తగిలించుకుంటాడా? మీకు సమాధానం చెప్పాలంటే ఆ సుబ్బుగాడే కరెక్ట్. సుబ్బు, హా, రారా తమ్ముడు, నువ్వెక్కడ లంకాదహనం చేసొచ్చావో అని అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు. నువ్వాగవే. సుబ్బు, ఏమైందిరా? ఎందుకింత ఆలస్యమైంది? ఆ స్వీట్స్ ఇచ్చావా? విద్య వాళ్ళు తిన్నారా? అనుమానంతో అడుగుతున్నావా లేదా తెలుసుకోవాలని అడుగుతున్నావమ్మా? అందులో అనుమానం ఏముంది చిన్నబామ్మర్ది? అనుమానంతోనే. నీ మీద మీ ఇంట్లో వాళ్ళకి నమ్మకం కలగాలంటే కలియుగం అంతం అవ్వాల్సిందే. ఇదిగో ఇందుకే అంటానే మీ ఆయన దురదగుంటాకని. అక్క మాట్లాడుతుందిగా, మధ్యలో దూడడం ఎందుకో? అయినా ఏదో మాట సాయం. ఎవరికి? ఏమని? మాట సాయం అంటే మనుషుల్ని కలపడానికి చేయాలి, దూరం చేయడానికి కాదు. గణపతి, నేను మామూలుగానే అడిగానురా. అనుమానం ఉంటే నిన్నెందుకు పంపిస్తాను? నేనైతే ఇచ్చాను. తిన్నారో లేదో నువ్వే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అల్లుడు ఫోన్ చెయ్యి. అమ్మా, రింగ్ అవుతుంది. హలో మాస్టారు. నేనమ్మా. హా, చెప్పండి అత్తయ్య. నీకిష్టమైన స్వీట్లు పంపించాను. ఎలా ఉన్నాయి? తిన్నావా? నేల పాలైన ఈ స్వీట్స్ ని బయట పడేస్తే కనీసం చీమలైనా తింటాయి. హలో విద్య, ఎలా ఉందమ్మా? చాలా బాగుంది అత్తయ్య. చిన్నప్పుడు మా అమ్మ చేసినట్టు అనిపించింది. మీరు మీ చేతి వంటతో మళ్ళీ మా అమ్మని గుర్తు చేశారు అత్తయ్య. అవునా? అయితే నీకేమేమి ఇష్టమో చెప్పు, అన్నీ చేసి పంపిస్తాను. ఇప్పుడు వద్దులే అత్తయ్య. పెళ్ళయ్యాక నేను మీ ఇంట్లోనే ఉంటాను కదా, అప్పుడు నాకు తినాలనిపించినవన్నీ అడిగి చేయించుకుంటాను. అలాగేనమ్మా. సరే అత్తయ్య, ఉంటాను. అలాగేనమ్మా. అమ్మేంటి ఇంత ఆనందంగా ఉంది? విద్య జరిగింది చెప్పలేదా? మనం పంపించిన స్వీట్లు విద్యకి బాగా నచ్చాయంట్రా. వాళ్ళ అమ్మ చేసినట్టు అనిపించిందట. చాలా బాగా కవర్ చేసింది. వాళ్ళ నాన్న బయట పడేసిన స్వీట్స్ని విద్య తినిందా? ఇప్పుడు అబద్ధం ఆడినా ముందు ముందు నేను చేసే పనులకి గణపతి విద్యల పెళ్లి ఆగిపోవడం ఖాయం. ఇప్పుడు సంతోషమే కదమ్మా. పదండి వెళ్ళి తిందాం. ఆనందంతో మీకు కడుపు నిండిపోయింది, మాకు ఆకలేస్తుంది.
గిరిజ, ఆకలంటే గుర్తొచ్చింది, ఉప్పు చేప కాల్చుకురా. ఒకటా రెండా? అయ్యే మూలకొత్త మీ ఆయనకి ఓ కేజీ కాల్చు, సిగ్గు పడకుండా తింటాడు. రండి. రండి కూర్చోండి. కూర్చోండి మాస్టారు. భగవంతుడా, ఒక్క 10 నిమిషాలు ఈ రూమ్లోకి ఎవరిని రానివ్వకుండా చూడు స్వామి. ఫాస్ట్గా తినేసి విద్యను పంపించేస్తాను. ఏంటి కళ్ళు మూసుకున్నారు? తినే ముందు దేవుణ్ణి తలుచుకునే అలవాటుందా? ఆ, ఆ. తినండి మాస్టారు. పప్పు తినండి. పప్పు ఎలా ఉంది? మాస్టర్ గారు, మీరు ఏ ఏ సబ్జెక్టులు చెప్తారు? అయ్యో, ఓకేనా? ఇంకా సమాధానం చెప్పలేదు. నేను సోషల్ చెప్తాను. అందులో చరిత్ర బాగుంటుంది. మన దేశపు గొప్పతనం, పోరాట యోధుల గురించి తెలుసుకోవచ్చు. అవును, తెలుసు. ఇంకా ఇంకా అంటే సైన్స్. అబ్బో, సైన్స్ కూడానా? అవును. అంటే మీకు చాలా తెలివి ఉంటుంది కదా? అవునండి, అవును. చాలా నాలెడ్జ్ ఉంది. ఏ క్లాస్ రూమ్లో ఎన్ని బెంచులు ఉన్నాయి, బాత్రూంలో ఏమున్నాయి ఏమి లేవు, ఇంపార్టెంట్ రిజిస్టర్లు ఎక్కడుంటాయి, ఏ టైంకి ఎన్ని బెల్స్ కొట్టాలి, ఇలా అన్నీ బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవన్నీ పియూన్ కదా చేస్తారు. మాస్టర్ ఎందుకు చేస్తారు? అబ్బా, దొరికిపోయాను రా బాబు. నీ అనుమానం నిజమే. ఒక్క నిమిషం ఉండు. మోహన్ గారు, మౌనిక గారు, మౌనిక గారు. ఏంటండి? నీకు కాబోయే శ్రీవారు సోషల్ టీచర్ అని చెప్పాడు కదా, కానీ ఈ స్కూల్లో సోషల్ టీచర్ మోహన్ గారు.
మేడం ఈవిడ సైన్స్ టీచర్. మీకు మాస్టర్ అని అబద్ధం చెప్పి మీ ఆస్తి కొట్టేయాలని చూసిన ఈ గణపతి ఇక్కడ అటెండరు ప్యూను అన్నీ వీడే.